ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయి. దీన్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం. వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రొడక్ట్ పర్చేస్ చేయడం నుంచి బ్యాక్ ఎండ్లో జరిగే ఎంటైర్ ప్రాసెస్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్ us బిగిన్. ఇమాజిన్ మీరు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశారు. యూజర్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంటే ఫ్రంట్ ఎండ్లో కనిపించే డిజైన్స్, బటన్స్, ఇమేజెస్ బ్రౌజర్స్లో లోడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ సర్వర్స్లో ప్రొడక్ట్ డేటా, ఇమేజెస్, ప్రైస్, రేటింగ్ని డేటాబేస్ నుండి ఫెచ్ చేసి ఫ్రంట్ ఎండ్కి పంపిస్తాయి. దీనివల్ల ప్రొడక్ట్ లిస్ట్ ఫాస్ట్గా మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ప్రొడక్ట్ క్లిక్ చేసినా, సెర్చ్ చేసినా, ఫిల్టర్ అప్లై చేసినా అన్ని రిక్వెస్ట్స్ బ్యాక్ ఎండ్కి వెళ్తాయి. బ్యాక్ ఎండ్ ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ నుండి తీసి రెస్పాన్స్గా మళ్ళీ మనకి ఫ్రంట్ ఎండ్కి పంపిస్తుంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ లైక్ నేమ్, ప్రైస్, స్టాక్, డిస్క్రిప్షన్, ఇమేజెస్ అన్నీ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఎప్పుడు కావాల్సిన డేటాని డేటాబేస్ నుండి పొంది మీకు కనిపించే ఫ్రంట్ ఎండ్కి సెండ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఆర్డర్ ప్రాసెసింగ్ అండ్ పేమెంట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేస్తారు. సో కార్ట్లో యాడ్ చేశాక ఒకవేళ మీరు లాగిన్ అయినా అవ్వకపోయినా ఆ వెబ్సైట్ సెషన్ క్రియేట్ చేస్తుంది. ఆ సెషన్లో మనం కార్ట్లో యాడ్ చేసిన ఐటమ్స్ టెంపరీగా స్టోర్ అవుతుంది. ఆ లాగిన్ అయితే కార్ట్ డేటా యూజర్ డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. చెక్అవుట్ ప్రాసెస్లో మనం అడ్రస్, డెలివరీ ఆప్షన్స్, పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసి ఆర్డర్ సమ్మరీ ప్రిపేర్ చేస్తుంది. సో పేమెంట్ చేయడానికి వెబ్సైట్ పేటిఎం, రెజర్ పే, ఫోన్పే లాంటివి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో పేమెంట్ గేట్వే సెక్యూర్ ట్రాన్సాక్షన్కి SSL ఎన్క్రిప్షన్ వాడుతుంది. కార్డ్ డీటెయిల్స్ వెబ్సైట్ దగ్గర సేవ్ కాదు, గేట్వే దగ్గర ప్రాసెస్ అవుతాయి. సెక్యూర్ రీడైరెక్ట్ వస్తుంది. పేమెంట్ సక్సెస్ అయితే ఆర్డర్ డేటాబేస్లో క్రియేట్ అవుతుంది. స్టాక్ 1 తగ్గిపోతుంది, ఇన్వెంటరీ అప్డేట్ అవుతుంది. ఇది సో యూజర్కి ఆర్డర్ కన్ఫర్మేషన్ మెసేజ్ ఆర్ ఈమెయిల్ వస్తుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్. ఈ-కామర్స్ సిస్టమ్ రియల్ టైమ్ స్టాక్ లెవెల్స్ని ట్రాక్ చేస్తుంది. ఎక్కువ ప్రొడక్ట్స్ ఆర్డర్ అయితే స్టాక్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక ఆర్డర్ డీటెయిల్స్ వేర్హౌస్కి పంపిస్తుంది. అక్కడ వర్కర్స్ మీ ఆర్డర్ని పిక్ చేసుకుని నోటిఫై చేస్తారు. వేర్హౌస్లో ప్రోడక్ట్ని బార్కోడ్తో స్కాన్ చేసి కరెక్ట్ ఐటెం కన్ఫర్మ్ అవుతుంది. ప్యాకింగ్ చేసి షిప్పింగ్ లేబుల్ ప్రింట్ చేస్తారు. అప్పుడు ఆ కొరియర్ కంపెనీ పార్సిల్ని పికప్ చేస్తారు. ట్రాకింగ్ ఐడి జనరేట్ అవుతుంది. కస్టమర్కి SMS ఆర్ ఈమెయిల్లో ట్రాకింగ్ లింక్ ఇస్తారు. డెలివరీ అప్డేట్స్ లైక్ అవుట్ ఫర్ డెలివరీ, షిప్డ్ డెలివరీ ఇంకా సిస్టంలో ఆటో రిఫ్లెక్ట్ అవుతాయి. డేటా మేనేజ్మెంట్ అండ్ రికమెండేషన్స్ గురించి మాట్లాడుకుందాం. యూజర్ సైన్అప్ చేస్తే డీటెయిల్స్ లైక్ నేమ్, ఈమెయిల్, అడ్రస్ ఈ అన్నీ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఆ సైట్ అనేది బ్రౌజింగ్ హిస్టరీ, క్లిక్స్, ఇంకా సెర్చ్ టర్మ్స్, యాడ్ టు కార్ట్ ఐటమ్స్, పర్చేసెస్ అన్నీ ట్రాక్ చేస్తుంది. దీన్ని బట్టి మన AI అల్గోరిథమ్స్ మీ బిహేవియర్ని అనలైజ్ చేస్తాయి. లైక్ కస్టమర్ ఆల్సో బాట్, రికమెండెడ్ ఫర్ యూ, సిమిలర్ ప్రొడక్ట్స్ ఫ్రీక్వెంట్లీ బ్రాట్ టుగెదర్ ఇలాంటి రికమెండేషన్స్ సేల్స్కి బాగా పెంచుతాయి. సెక్యూరిటీ అండ్ స్కాలబిలిటీ. సో వెబ్సైట్లో HTTPS ఉండడం వల్ల డేటా ఎన్క్రిప్టెడ్గా ట్రావెల్ అవుతుంది. పేమెంట్ డేటా, పాస్వర్డ్ సేఫ్గా ఉంటాయి. హెవీ ట్రాఫిక్ టైం, ల్యాక్స్ ఆఫ్ యూజర్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. లోడ్ బ్యాలెన్స్ చేయడానికి మల్టిపుల్ సర్వర్స్ అనేవి వాడతారు ఫాస్ట్గా పనిచేయడానికి. సో సేల్స్ ఈవెంట్స్ లైక్ బిగ్ బిలియన్ డేస్లో సర్వర్స్ ఆటోమేటిక్గా స్కేల్ అప్ అవుతాయి. ట్రాఫిక్ తక్కువ అయితే స్కేల్ డౌన్ అవుతాయి. నెక్స్ట్ బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ. రెగ్యులర్ డేటాబేస్ బ్యాకప్స్, క్లౌడ్ స్టోరేజ్, డిజాస్టర్ రికవరీ సిస్టమ్స్ ఇవి వెబ్సైట్స్ క్రాష్ అయినా కూడా డేటా సేఫ్గా రిస్టోర్ చేయడానికి పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఈ-కామర్స్ వెబ్సైట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్, ఆర్డర్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్, ఇన్వెంటరీ అండ్ షిప్పింగ్, పర్సనలైజేషన్ అండ్ సెక్యూరిటీ అన్నీ ఎలా పనిచేస్తాయో క్లియర్గా చూసాం. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.